మొత్తం మీద మరోవైపు బీజాపూర్ జిల్లా తార్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో అన్నారం అడవుల్లోనూ మంగళవారం మావోయిస్టులు పోలీసు బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. గాయాలతో పలువురు మావోయిస్టులు బలగాలకు పట్టుబడ్డట్లు సమాచారం. హిడ్మా కోసం వేల బలగాలు. ఇక హిడ్మా టార్గెట్ హిడ్మా, అట్లాగే టార్గెట్ గణపతి, అట్లాగే టార్గెట్ తిరుపతి. ఈ ముగ్గురిని పట్టుకోవడం కోసం ఈ ముగ్గురు మావోయిస్టులు మోస్ట్ వాంటెడ్ అన్నట్టు. వీళ్ళంతా కూడా వీళ్ళు ముగ్గురు లేకపోతే మావోయిజం పోయినట్టే అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం నమ్ముతున్నటువంటి మాట. వీళ్ళు ముగ్గురు కాదు, ఇంకా 30 మంది పోయినా మావోయిజం పోదు అనేటువంటిది జగమెరిగిన సత్యం. ఒకసారి చూద్దాం. మార్చి 31 కల్లా 2026 మార్చి 31 కల్లా మావోయిజాన్ని అంతం చేస్తామని అమిత్ షా శపథం చేసిండు. అంటే ఇంకా కరెక్ట్గా 5 నెలలు మాత్రమే ఉన్నది. ఈ 5 నెలల్లో హిడ్మాను, గణపతిని, తిరుపతి అలియాస్ దేవ్జీని, ఈ ముగ్గురిని పట్టుకోకుండా మావోయిజం అంతమవుతుందా అంటే అంతం కానే కాదు. చూద్దాం. కేంద్రం ఆపరేషన్ కగారుకు ఇంకా 5 నెలల గడువు మాత్రమే మిగిలి ఉంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా జాడను పోలీసులు ఇంతవరకు కనుక్కోలేకపోయారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వేల మంది బలగాలను రంగంలోకి దింపారు. పామేడు, అబుజ్మడ్, అట్లాగే నేషనల్ పార్క్, కర్రెగుట్టల్లో గాలింపు ముమ్మరం చేశారు. హిడ్మా లొంగిపోవాలని హిడ్మా ఇంటికెళ్ళి ఛత్తీస్గఢ్ హోంమంత్రి ఇంటికి పోయిండు. చూడండి, ఛత్తీస్గఢ్ హోంమంత్రి హిడ్మా ఇంటికి పోయి హిడ్మా తల్లి, ఇంకొక దళ కమాండర్ తల్లి అటొకరిని ఇటొకరు కూర్చోబెట్టుకుని మధ్యలో భోజనం చేసి వచ్చిండు. ఇదంతా ఏం కుట్ర జరుగుతుంది? నిజంగా మావోయిస్టు హిడ్మా మీద ప్రేమ ఉందా? హిడ్మా తల్లి మీద ప్రేమ ఉందా? ఇంకొక పక్కకు కూర్చోబెట్టుకున్నటువంటి ఇంకొక దళ కమాండర్ అనేటువంటి వాళ్ళ అమ్మ మీద ప్రేమ ఉందా? వాళ్ళు పేదరికంలో ఉన్నారు అనే ఏమైనా ప్రేమ మీద పోయిండి అనుకుంటున్నారా? ఆ ప్రేమ మీద ఏం పోలే. ఆ హోంశాఖ మంత్రి పోయిందంతా కూడా ఏంటంటే అమిత్ షా డైరెక్షన్లోనే పోయింది. అక్కడికి అమిత్ షా డైరెక్షన్ ఏంది? అసలు అమిత్ షా మైండ్లో ఏముంది? హిడ్మా లొంగిపోతే మావోయిజం దరిదాపు అంతా కూడా తుడిచిపెట్టుకుపోయినట్టే లెక్క. వాళ్ళ లక్ష్యం ఏంది? మార్చి 31, 2026 ఇప్పటివరకు మావోయిజం అంతమైతే ఆ తర్వాత వీళ్ళకి అగ్రిమెంట్ అయింది. ఎవరికి? ఆదాని, అంబానీ లాంటి పెద్ద పెద్ద కంపెనీలకు ఆ అడవులు అగ్రిమెంట్ అయినాయి ఆల్రెడీ. ఆ అగ్రిమెంట్ వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారు మార్చి 31, 2026 తర్వాత. వాళ్ళు అందులో ఉన్నటువంటి ఖనిజ నిక్షేపాలు, బంగారం ఉందో, మరి దాంట్లో ఇంకా ఐరన్ ఉందో, లేకపోతే ఇంకా ఏం నిక్షేపాలు ఉన్నాయో ఆ నిక్షేపాలు దాంట్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అగ్రిమెంట్ అప్పటి నుండి స్టార్ట్ అవుతుంది. ఇక సో అగ్రిమెంట్ స్టార్ట్ అయ్యే కంటే ముందే ఈ మావోయిజాన్ని అంతం చేయాలి. కాబట్టి ఈ హిడ్మా కుటుంబం మీద, హిడ్మా తల్లి మీద, ఈ మావోయిస్ట్ కుటుంబాల మీద ప్రేమతోటి పోలే వాళ్ళు. ఈ హిడ్మా తల్లి అన్న చెప్తే లొంగిపోతాడేమో, లొంగిపోతే మావోయిజం అంతమవుతుంది, మావోయిస్టులు ఉండరు, తద్వారా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి అక్కడ ఆ భూమిలలో ఉండేటువంటి ఖనిజాలను, నిక్షేపాలను తీసుకుపోవచ్చు హ్యాపీగా. దానికోసం మావోయిజాన్ని అంతం చేస్తున్నారు. ఆదాని, అంబానీలను వాళ్ళని డబ్బులు, వాళ్ళ కంపెనీలకు ఈ భూములు, అడవులను, ఈ అబుజ్మడ్ అడవులు, ఇందిరావతి నేషనల్ పార్కు అడవులు, బస్తర్ అడవులు, కర్రెగుట్టల అడవులలో మంచి ఖనిజ నిక్షేపాలు దాగి ఉన్నాయి. వందల వేల లక్షల కోట్ల విలువ చేసేటువంటి ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. వాటిని తీసుకుపోవాలంటే ఆదివాసులు అడ్డం వస్తారు, ఆదివాసులకు మావోయిస్టులు సపోర్ట్ చేస్తారు. కాబట్టి మావోయిస్టులను ఏరివేస్తే ఆదివాసులకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరుండరు. తద్వారా ఆ నిక్షేపాలను, ఖనిజాలను తీసుకొని పోవచ్చు. ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మరి తీసుకపోవడం మార్చి 31, 2026 తర్వాత స్టార్ట్ అవుతుంది. అది అగ్రిమెంట్ అయింది. ఆ అగ్రిమెంట్ లోపు మావోయిస్టులను చంపేయాలి, లేకపోతే లొంగిపోయేటట్టు చేయాలి. దాంట్లో భాగంగా ఈ ఛత్తీస్గఢ్ హోంశాఖ మంత్రి హిడ్మా తల్లి దగ్గర పోయి భోజనం చేసి వచ్చిండు. మరి ఇన్ని రోజులు కనబడలేదా? ఆదివాసులు కనబడతలేరా? ఆదివాసుల కుటుంబాలు కనబడతలేవా? మావోయిస్టులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ కుటుంబాలకు ఇన్ని రోజులు మీరేం చేసిర్రు? మావోయిస్ట్గా ఉన్నటువంటి నాయకుడు అడవులలో ఉన్నాడు, మరి వాళ్ళ కుటుంబాలు ఏం చేసినాయి? మీరు పోయి మీ ప్రభుత్వాల తరపున వాళ్ళకు ఏమన్నా ఉపయోగం చేసిరా ఇన్ని రోజులు? ఒక్క రోజుకు కావాల్సినటువంటి లేదా ఒక నెలకు కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు ఎప్పుడన్నా ఇచ్చిర్రా? ఇయ్యలే కదా.
ఇప్పుడు ఎందుకు ప్రేమ వచ్చింది, ఇప్పుడు ఎందుకు బువ్వ తినాలనిపించింది అలా పక్కన కూర్చున్నా అంటే అమిత్ షా పంపించాడు. చూడండి, మేము ఇళ్ళలోకి పోయి మావోయిస్టు ఇళ్ళకి పోయి కూడా తినొస్తున్నాం, మాకు అంత ప్రేమ మావోయిస్టులు అంటే, దయచేసి లొంగిపోండి అని చెప్పడం కోసమే ఈ ముచ్చట, వేరేదేం లేదు. ఇక అంటే వాళ్ళు అనుకున్న సిద్ధాంతం కోసం ఎంతటికైనా తెగిస్తారు. అడవులను ఆదాని అంబానీలకు అప్పచెప్పడం కోసం ఎంతకైనా తెగిస్తారు. హిడ్మా మీద ప్రేమ కాదు, మావోయిస్టుల మీద ప్రేమ కాదు, మావోయిస్టుల తలల మీద ప్రేమ కాదు, అదంతా